హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అయిన గోట్ హెడ్ కర్రీ తయారు చేయబోతున్నాం. అదే అండి తలకాయ కూర. సరైన మసాలాలతో సింపుల్ స్టెప్స్తో ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ముందుగా మీ అందరికీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే కనుక దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను తలకాయ కూరని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత కాజు గసగసాలు కొబ్బరి తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల కూరకు మంచి గ్రేవీ టెక్స్చర్తో పాటు అద్భుతమైన రుచి కూడా వస్తుందన్నమాట. ఇదే ఈ కూరకు ముఖ్యమైన సీక్రెట్. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేలోపు కాజు గసగసాలు కొబ్బరి మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా నీరు పోసి మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని సిద్ధం చేసుకుంటానండి. ఈ పేస్ట్ వల్ల కూరకు మంచి చిక్కదనం రుచి వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. దీన్ని కూడా నూనెలో పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే నేను ముందుగా చూపించినట్టు టమాటోలు కూడా మీకు చూపించాను. అది కూడా కొద్దిగా మిక్సర్ జార్లో వేసి మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా ఈ తలకాయ కూర కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వీకెండ్ స్పెషల్గా ఒకసారి ఈ తలకాయ కూరని ట్రై చేయండి మరి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు కూడా నూనెలో బాగా వేగి దాని మంచి రంగు వచ్చాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలను నేరుగా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు అన్ని ముక్కలు బాగా పట్టేలా కొన్ని నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కూరకు మంచి రుచి వస్తుందన్నమాట. పసుపు మొత్తం కలిసేంత వరకు కూడా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఈరోజు మనము తలకాయ మసాలా కర్రీ కదండి చేస్తున్నాము. తలకాయతో కర్రీ మాత్రమే కాకుండా మసాలా చాలా రుచిగా ఉండే తలకాయ పులుసు కూడా చేసుకోవచ్చండి. ఆ రెసిపీని కూడా త్వరలో మన ఛానల్లో మీకోసం చూపిస్తాను. తలకాయ పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తలకాయ ముక్కలు మసాలాతో బాగా వేగాక నెక్స్ట్ మనం ముందుగా చెప్పినట్టుగా టమాటోతో ప్యూరీని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ మసాలాలతో కలిసిపోయి నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇందులో మా ఇంట్లో నాన్ వెజ్ వంటల కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న స్పెషల్ మసాలా కారం అండి ఇది. మా మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో కూడా రాబోయే వీడియోల్లో మీకు చూపిస్తాను. అలాగే నేను వాడుతున్న మసాలాల గురించి పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్లో ఇప్పటికే ఆ మసాలాల రెసిపీ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ను నేను ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అక్కడికి వెళ్ళి చూసి నేను ఏ మసాలాలు వాడుతున్నానో తెలుసుకోవచ్చు. కారం వేసిన తర్వాత కూడా మరో 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. నాన్ వెజ్ కర్రీలో కారం ఉప్పు మసాలాల రుచి ముక్కలకు బాగా పట్టేలా కొంతసేపు వేయించడం చాలా ముఖ్యం కదండి. ఇప్పుడు నేను ముందే మీకు చెప్పినట్టుగా గ్రైండ్ చేసి మిశ్రమం పెట్టుకున్నాను కదండి. కాజు గసగసాలు కొబ్బరి తయారు చేసినది ఫైన్ పేస్ట్. ఈ పేస్ట్ని మనం కర్రీలో చాలా మంచి టెక్స్చర్ రిచ్నెస్ మరియు అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ కాజు గసగసాలు కొబ్బరి పేస్ట్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కర్రీలో బాగా కలిసేలా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మిశ్రమం మెత్తగా బాగా ఉడికేలా కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకాయ ముక్కలు మునిగేంత వరకు కూడా 1 లేదా 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. మీకు కావాలంటే ఇదే కర్రీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే కొంచెం త్వరగా అవుతుంది కుక్కర్లో అవుతే. నేను మాత్రం ప్రతి మసాలా బాగా వేగి రుచి కర్రీలో కలిసేలా నెమ్మదిగా కళాయిలో చేస్తున్నాను. ఈ మొత్తం కర్రీ తయారవడానికి 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పట్టింది అన్నమాట. ఇప్పుడు ముక్కలు బాగా ఉడికి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనము మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా నేను గరం మసాలా పౌడరు అలాగే ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్. నా దగ్గర చిన్న టీ స్పూన్ అండి, అందుకే 2 స్పూన్స్ వేస్తున్నాను. జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇక్కడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి తర్వాత మరో 10 నుంచి
15 నిమిషాల వరకు ఉడికిస్తే మసాలాల రుచి మొత్తం కర్రీలో బాగా కలిసిపోతుంది. చివరిగా మనము కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తలకాయ మసాలా కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుందండి. మరి వేడివేడి అన్నంతో కానీ, రోటీస్తో కానీ, లేదా పుల్కాస్తో కానీ తలకాయ మసాలా కర్రీ తింటే రుచి మటుకు అదిరిపోతుందండి. మరి ఫ్రెండ్స్, ఈరోజు మన తలకాయ మసాలా కర్రీ రెసిపీ ఇంతటితో పూర్తయింది కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. మీ విలువైన కామెంట్లను కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి రెసిపీలు చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పిన ప్రకారంగా మరిన్ని రెసిపీలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ ఛానల్ను ఫాలో అవుతూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే మరోసారి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.